యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి నియోజకవర్గంలోని స్థానిక గాంధీనగర్ పరిధిలో ఉన్న విద్యా సంస్థల వద్ద విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బొడ్డేపల్లి హేమంత్ ఆధ్వర్యంలో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా హేమంత్ వైఎస్ఆర్సీపీ అనకాపల్లి విద్యార్థి విభాగం అధ్యక్షులు రాయి రాజా, చోడవరం నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ, వైద్య విద్యతో రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ప్రజాహితానికి విరుద్ధమన్నారు. వైద్య విద్య, ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేయడం కూటమి కుట్రలో భాగమని తెలిపారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని తారుమారు చేస్తూ ప్రజల కలల ప్రాజెక్టును ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అందిస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే కదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సూరంపూడి శ్రీకాంత్, మడక కార్తిక్, రాయవరపు జోగిరాజు, దొడ్డి బాలాసాయి, వియ్యపు వినయ్, మురళి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డపల్లి హేమంత్ కుమార్, అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పనిగట్టి చైతన్య గారి ఆదేశాల మేరకు, అలాగే మా అనకాపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో కోటి సంతకాల సేకరణ అనేది కార్యక్రమం విద్యార్థి విభాగం అధ్యక్షుల ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో మీరు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారండి. నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారే ముఖ్యమంత్రి చేశారు. మీరు ఎన్నడూ లేని విధంగా మేము 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించి తీసుకొని వచ్చారు. మీరు అదే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తాం, మా కూటమి నాయకులు పంచుకుంటాం అనే ధోరణి ఇప్పుడు నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. పీపీపీ విధానం ఒకటి తీసుకొచ్చారు. పీపీపీ అంటే మీ దృష్టిలో ప్రైవేటైజేషన్ ఏమో, మాకు విద్యార్థి విభాగం తరఫున అలాగే రాష్ట్ర ప్రజలకు ఏం అర్థమవుతోందంటే, పీపీపీ అంటే ఒక పీఏమో తెలుగుదేశం పార్టీ, ఇంకో పీఏమో టీడీపీ పార్టీ, ఇంకో పీఏమో జనసేన పార్టీ, ఇంకో పీ వచ్చేసి బీజేపీ పార్టీ. సో ఈ 3 పార్టీలు కలిసి పంచుకోవడం కోసం, రాష్ట్రాన్ని దోచుకొని పంచుకోవడం కోసం అన్ని దోచుకోవడం అయిపోయి లాస్ట్కి తిరిగి పేద ప్రజలు చదువుకునే మెడికల్ కాలేజీలు కూడా మేము ఈరోజు పీపీపీ విధానంతో పంచుకొని దోచుకుంటాం, మా కూటమి నాయకులందరూ పంచుకుంటాం అనే ఉద్దేశంతో ఈ పీపీపీ విధానం కొత్త విధానం తీసుకొని వచ్చి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల పేద ప్రజలు కోట్లు వెచ్చించి డబ్బులు వెచ్చించి ఆ మెడికల్ కాలేజీలో అయితే చదువుకోవడం పేద ప్రజల వల్ల కాదు. సో ఆ విద్య కూడా మీరే మీకు ఈ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చదువుకోవచ్చు, పేద ప్రజలు ఇప్పుడు కూడా తొక్కేయవచ్చు అనే ఉద్దేశంతో ఆ పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఆల్రెడీ మేము కోటి సంతకాల సేకరణ స్టార్ట్ చేసాం. అలాగే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా కోటి సంతకాల సేకరణ జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చాం, ఎన్టీఆర్ యూనివర్సిటీకి కూడా ఒక లెటర్ ఇచ్చాం. అలాగే ఈ పీపీపీ విధానాన్ని కానీ మీరు రద్దు చేయకపోతే మేము రోజు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఉన్నాం. ఈ పీపీపీ విధానం రద్దు చేయకపోతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇంతకన్నా విద్యార్థి విభాగం తరఫున ఉద్యమాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రెడీగా ఉంది. జై హింద్, జై జగన్.